కోకాపేట భూములు కొత్త రికార్డులు సృష్టించాయి. వేలంలో 150 కోట్లు దాటిన ఎకరం భూమి ఫ్లాట్ నెంబర్ 15కు ఎకరా, అదేవిధంగా 151.25 కోట్లకైతే కొనుగోలు చేశారు. మొత్తం 4.03 ఎకరాలున్న ప్లాట్ నెంబర్ 15 వేలం ద్వారానే లభించింది. హెచ్ఎండిఏకు 609.5 కోట్ల లాభం చేకూరింది. ఇక కోకాపేట భూములు కొత్త రికార్డులను సృష్టించాయి. వేలంలో ఎకరం భూమి 150 కోట్లకు పైమేర పలుకుతోంది. ప్లాట్ నెంబర్ 15కైతే 1 ఎకరా 151.25 కోట్లకైతే కొనుగోలు చేశారు. మొత్తం 4.03 ఎకరాలున్న ప్లాట్ నెంబర్ 15 ద్వారా మొత్తం 609.5 కోట్లొచ్చాయి. ఇక కోకాపేట భూములైతే కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. వేలంలో 1 ఎకరం 150 కోట్లకు పైగా దాటిపోయింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇంత భారీ ఎత్తున అంటే 1 ఎకరమే 150 కోట్లకు పైగా దాటిపోతుంది అంటే దీనికి గల రీజన్స్ ఏంటి? పూర్తి వివరాలు చెప్పండి. నియోపోలిస్ లో హెచ్ఎండిఏ భూముల వేలం వేసింది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి వేలం ఒక ఎత్తు అయితే ఇవాళ నిర్వహించినటువంటి భూముల వేలం మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం 11 గంటలకి వేలం స్టార్ట్ అయింది. ప్లాట్ నంబర్ 15, 16కి హెచ్ఎండిఏ వేలం వేసింది. 15వ ప్లాట్ దాదాపుగా 4.3 ఎకరాలు. ఈ 15 ప్లాట్కి దాదాపుగా 151 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి వేలంలో కేవలం 137.26 కోట్లు వచ్చింది ఎకరానికి. అదే భారీ స్థాయి రికార్డుగా చెప్పినటువంటి అధికారులు ఇవాళ చూసినటువంటి ధరని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందరూ షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 151 కోట్ల రూపాయలు 15వ ప్లాట్కి వచ్చింది. ఇదే ప్లాట్కి ఇంత పెద్ద ధర ఎందుకు వచ్చిందని మనం గమనిస్తే ఇది మెయిన్ రోడ్కి సంబంధించినటువంటి బిట్. నియోపోలిస్ ఎంట్రీ పాయింట్గా చెప్పుకోవచ్చు. నియోపోలిస్కి ఫేస్ వాల్యూగా ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 15కి భారీ డిమాండ్ వచ్చింది. రేపటి రోజున ఇక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్ వచ్చినా లేకపోతే ఇతర కమర్షియల్ బిల్డింగ్ ఏదైనా వచ్చినా దానికి భారీ డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్ అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు అందరూ కూడా ఇక్కడ దృష్టి కేంద్రీకరించారు. నియోపోలిస్ కోకాపేటలో వాళ్ళ పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది రెడీగా ఉన్నారు. సో ఎవరైనా ఇక్కడ భూములు కొంటే వాళ్ళ కంపెనీకి భారీ డిమాండ్ వస్తుంది, వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనేటువంటి మంచి రెప్యుటేషన్ కూడా ఉంటుంది అనేటువంటి భావనతో దాదాపుగా 10 నుంచి 12 మంది భారీ పెట్టుబడిదారులు నిర్మాణ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ ఈ వేలంలో భాగస్వాములు అయ్యారని చెప్పుకోవచ్చు. 2 ప్లాట్లు ప్లాట్ నెంబర్ 15, ప్లాట్ నెంబర్ 16కి వేలం నిర్వహించినటువంటి హెచ్ఎండిఏకి ప్లాట్ నెంబర్ 16కి సంబంధించి 146 కోట్లు ఇప్పటివరకు వేలం పలికింది, ధర వచ్చింది. ఇంకా దానికి సంబంధించిన వేలం కొనసాగుతుంది. మరో గంట సేపట్లో ఈ వేలం ముగియవచ్చు అనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి భారీ వేలంకి అతిపెద్ద రికార్డుగా దీన్ని చెప్పుకోవచ్చు. కేవలం ఎకరానికి 151 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే మొత్తము 4.3 ఎకరాలు కాబట్టి మొత్తము ఓన్లీ ప్లాట్ నెంబర్ 15కి దాదాపుగా 609 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్లాట్ నెంబర్ 16కి ఇంకా ఎంత మేర ధర పలుకుతుంది అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది కూడా కోకాపేట నియోపోలిస్లో ఇంత పెద్ద ధర ఎందుకు వస్తుందని అనేక మంది డౌట్ రేస్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా కోకాపేట నియోపోలిస్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఐటీ కంపెనీలు చాలా దగ్గరగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకునే నియోపోలిస్ ఉంటుంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. దాంతోపాటు ఫ్యూచర్కి అంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్కి ఇప్పటికే జనాభా చాలా పెరిగిపోయింది. సో నగరం విస్తరిస్తుంది కాబట్టి నియోపోలిస్ కోకాపేట వైపు చాలా వరకు రెసిడెన్షియల్కి సంబంధించిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఫ్లాట్లు రావచ్చు. దాదాపు 40-50 ఫ్లోర్లకు సంబంధించినటువంటి ప్లాట్లు అక్కడ నిర్మిస్తే పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ప్లాట్లకి పెద్ద ఎత్తున ధర వస్తుంది అనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భూములకైతే రెక్కలు వచ్చినట్టుగానే ఎగురుకుంటూ దాదాపుగా 151 కోట్లు 1 ఎకరాకి పలికింది హైదరాబాద్లో. అంటే భూములకి ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత హాట్ కేక్ లాగా భూములు అమ్ముడుపోతున్నాయి అనేది క్లియర్గా ఇవాళ జరిగినటువంటి వేలం ప్రక్రియ చూస్తే అర్థమవుతుంది. సో మిగతా ప్లాట్కి సంబంధించిన 2 ప్లాట్లకు వేలం వేస్తే 1 ప్లాట్కి సంబంధించిన వేలం ఇప్పటివరకు పూర్తయింది. 151.27 కోట్లు 15వ ప్లాట్కి వస్తే 16వ ప్లాట్కి ఇప్పటివరకు ధర పలికినది 146 కోట్లు. ఇంకా ఫైనల్ ఆక్షన్ సంబంధించినటువంటి రేట్ బయటికి రావాల్సి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.